నీకు సంగతి చెప్తా విను. నీతో ఎవడు ఎలా ప్రవర్తించాడో నువ్వు ఆడితో ఖచ్చితంగా అలాగే ప్రవర్తించు. అబ్బే లేదు, ఎవడి పాప నాడే పోతాడు అనుకున్నావు అనుకో, ఫస్ట్ నువ్వు పోతావు. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వెంత ఒబీడియంట్గా ఉన్నా, కరెక్ట్గా ఉన్నా, అవతలో నీతో తేడాగా బిహేవ్ చేసి నిన్ను తీసి పడేసాడు అనుకో, అన్ని గుర్తుపెట్టుకో, లైఫ్లో మర్చిపోకు. లైఫ్లో ఆడు ఎప్పుడైనా నీ హ్యాండ్ ఓవర్లోకి వచ్చినప్పుడు ఆడిని తీసి పడేయక్కర్లేదు, కానీ ఆడికి చెప్పు, పలానా టైంలో నువ్వేమన్నావు తెలుసారా, నన్ను తీసి పాడేసావు కరివేపాకులుగా, ఇప్పుడు తిరిగి 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 నా దగ్గరికి వచ్చావు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో తెలుసా? ఎప్పుడు ఎవరిని కూడా తీసి పడేయకు. నువ్వు ఆ రోజు నాతో ఒకలా ప్రవర్తించావు కదా, ఈరోజు నేను కూడా నీతో అలాగే ప్రవర్తిస్తే నీకు ఎలా ఉంటుంది? సో నేను అలా ప్రవర్తించకపోయినా నేను కూడా అలా ప్రవర్తించగలను అని చెప్పడమే నేను ఇప్పుడు నీకు ఇచ్చే ఈ క్లాస్ అన్నమాట అని చెప్పి అడిగి చెప్పండి. ఎందుకంటే అడిగి సిగ్గు రావాలి.